గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం చారు చేసుకోబోతున్నాం. దానికైతే పెద్ద నిమ్మకాయ సైజులో ఉన్న చింతపండు తీసుకోవాలి. ఇప్పుడైతే చింతపండుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఆ బౌల్ నిండే వరకు వాటర్ తీసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడైతే సరిపడా ఉప్పు, ఒక అర స్పూన్ పసుపు, ఆ పసుపు చూసారా ఎలా స్ప్రెడ్ అవుతుందో, కొంచెం పంచదార అర స్పూను, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, ఇప్పుడు ఇదైతే బాగా మరగాలి. ఇప్పుడైతే ఇలా చారుని బాగా మరగనివ్వాలి. కనిపిస్తుంది కదండి, ఇలా బాగా మరగనివ్వాలి. ఇప్పుడైతే చారు మరిగిపోయింది గైస్, దింపేస్తున్నాం. ఇప్పుడైతే ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసులు ఇప్పుడైతే పోపు దినుసులన్నీ ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఫస్ట్ ఉల్లిపాయ, కొన్ని ఎండుమిర్చి, మెంతులు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. వేగిపోయినాయి. ఇప్పుడైతే ఇవి బాగా వేగిపోయాయి. చారు దీనిలో చూస్తున్నారు కదా, చారలలో పోసేసింది మా మమ్మీ. ఇప్పుడైతే మనం చారు రెడీ అయిపోయింది గైస్. ఇదైతే చికెన్ కర్రీలో, మటన్ కర్రీలో, ఇలా అన్నిట్లో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.